మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, మా ఇంట వంట లేదని చెప్పి కూడా మరొకసారి అధ్యక్ష ఇది మా మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టో చూపించి, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి, ఎన్నికలకు వెళ్లే ముందు ఇది చూపించి, ఈ మేనిఫెస్టో ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ఈ మేనిఫెస్టోకు ఓటేయండి అని చెప్పి మేము ప్రజలను అడిగినాం. ఈ మేనిఫెస్టో చూపించిన తర్వాతనే ప్రజలు మాకు ఓట్లేశారు. మేము గర్వంగా కూడా తలెత్తుకొని చెప్తా ఉన్నాం. ఈరోజు అది కాక అధ్యక్ష, ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారంలో జగన్ అనే నేను ఏం మాట్లాడానో ఈ అంశం మీద ఇదే టీవీ స్క్రీన్ లో నేను చూపిస్తా, ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇదే పాదయాత్రలోనే నేనేం మాట్లాడానో చూపిస్తా, ఒకసారి టీవీ స్క్రీన్ లో చూడండి. చూసిన తర్వాత అప్పటికి కూడా మీకు ఏ మాత్రమైనా కూడా మనస్సాక్షి అనేది ఉంటే క్షమాపణ కూడా చెప్పమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. మనం చేయబోయే రెండో కార్యక్రమం ప్రతి అక్క కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇంతకు ముందే నేను చెప్పా, నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ లక్షాధికారి కావాలి, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి. అక్క ఆ చెల్లెమ్మ ఇంట్లో సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను అని చెప్పి ఇవాళ గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఆ ప్రతి అక్క కోసం చేయబోయే రెండో కార్యక్రమం కూడా చెప్తా. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమం. ఇవాళ ఇంతకుముందు నేను అన్నా, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ అక్కలకు వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పా. ఒక వారం రోజులు కన్నా వీళ్ళు పనులకు పోవడం మానేస్తే, ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఆ ఎస్సీలు, ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీలు, ఆ అక్కలు ఒక్క వారం గన పనులకు పోవడం మానేస్తే వాళ్ళు ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ అక్కలు. ఆ కుటుంబాల కోసం చెప్తా ఉన్నాను, ఆ అక్కల కోసం చెప్తా ఉన్నాను. అప్పట్లో ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో అక్కలు ఉన్నారు కాబట్టి ఆ అక్కలకు తోడుగా ఉండాలి అని అంటే 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను చెప్తే 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేశారు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేసిన ఆ సూచనను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్ఆర్ చేయూత అన్న కొత్త పథకాన్ని